సయ్యద్ ఇస్మాయిల్, మీరు ఒక ముస్లిం సార్. పాత బస్తీ ఒక ప్రకటించిన పాకిస్తాన్ అంట నేను. Yeah. అక్కడ దేనికి రూల్స్ ఉండవు, హెల్మెట్ రూల్ ఉండదు, నలుగురు బైక్ మీద పోయిన రూల్ ఉండదు. ఇక్కడ నుంచి ఎవరైనా వెళ్ళినా అక్కడ భయపడుకుంటూ దాటాల్సిన పరిస్థితే ఉంటది ఇప్పటికీ కూడా. ఎవరి వల్ల అక్కడ ఆ విచ్చలవిడితనం పెరిగిపోతుంది, ఎవరి వల్ల ఇండియాకి నష్టం జరిగితే ఇప్పటికీ పాత బస్తీలో పాకిస్తాన్ జెండాలు రెపరెపలాడుతున్నాయి. ఎవరి ధైర్యం చూసుకొని ఈ దేశంలో బ్రతుకుతూ ఇండియాకి నష్టం జరిగినా, ఇట్లాంటి టెర్రర్ అటాక్లు జరిగినా సంబురాలు చేసుకునే స్థాయి, సంబురాలు చేసుకునే ఆ స్వేచ్ఛ అక్కడ దొరుకుతోంది. ఇది దేశద్రోహుల పని అంట నేను. ఇది ఖచ్చితంగా దేశద్రోహం కిందకి వస్తుంది. అట్లా ఎవరైనా వ్యవహరిస్తే కనుక దేశద్రోహం కింద వస్తుంది. తర్వాత మీరు చెప్పిన విషయంలో కొంత గంభీరత ఉంది, తప్పకుండా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. దాపరికాలు ఉండకూడదు ఇటువంటి సందర్భం లోపల. ప్రజలుగా వాళ్ళని నేను తప్పు పట్టను. ఎందుకంటే ఏ అవకాశం దొరికితే ఆ అవకాశాన్ని వినియోగించుకోవాలని ప్రజల్లో ఆకాంక్ష ఉంటుంది. తర్వాత వాళ్ళ అవసరాలు కూడా అట్లా ఉంటాయి. ప్రజలు కొంచెం స్వేచ్ఛ దొరికితే దాన్ని మరింత వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తారు. కానీ ఇవాళ మనం సూటిగా మాట్లాడుకుంటే కనుక మీరు కొంచెం ఏమంటారు నర్మగర్భంగా చెప్పినారు. కానీ నేను చాలా ఓపెన్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. చాలా ఓపెన్గా చెప్తాను. ప్రజలకు కూడా అర్థం కావాలి, తర్వాత పేదరికంలో ఉన్నటువంటి ముస్లింలకు కూడా అర్థం కావాలి. ఇవాళ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధికంగా ఈ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి వరకు ముస్లింలందరికీ మేమే పేటెంట్ అండి, ముస్లిం అందరికీ మేమే నాయకత్వం ఇస్తున్నాను, మా మూలంగానే ముస్లింలందరూ కూడా రక్షణ పొందుతున్నారని మన దగ్గర ఉన్నటువంటి పార్లమెంటు సభ్యులుగా, శాసనసభ్యులుగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఓవైసీలు కానివ్వండి, అక్బరుద్దీన్ ఓవైసీలు కానివ్వండి, ఇంకా కొంతమంది ఎంఐఎంకి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి, వీళ్ళు మాట్లాడుతూ వస్తున్నారు, చెప్తూ వస్తున్నారు. తర్వాత చాలా కాలం పాటు పాపం వాళ్ళు ఓటమి ఎరగకుండా కూడా నిలబడతా ఉన్నారు. కానీ నేను సూటిగా అడగదలుచుకున్నా, సూటిగా చెప్పదలుచుకున్న వీళ్ళకి, మరి ఇంతకాలం మీరు పేదల ముస్లింల పక్షం నిలబడి ఉంటే కనుక ఈ దేశంలో అత్యంత దయనీయ పరిస్థితిలో ఇవాళ ముస్లింలు ఉన్నారు. దాంట్లో హైదరాబాద్లో అత్యధికంగా పేదరికంలో ముస్లింలు ఉన్నారు. దీనికి కారకులు ఎవరు, మీరా కాదని నేను అడుగుతా ఉన్నాను. ఇది తప్పకుండా ఆలోచించాల్సింది ముస్లిం ప్రజల, తప్పకుండా ప్రజలే ఆలోచించాలి, ఆలోచిస్తున్నారు. మార్పు రాబోతుంది, మార్పు తప్పకుండా వస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల వైపుగా వకాలత్ తీసుకొని మాట్లాడుతున్నాం అనేటటువంటి చెప్పేవాళ్ళు మత విద్వేషాలను రెచ్చగొట్టే దగ్గర చూపించే చొరవ, అభివృద్ధి చేసే దగ్గర కానీ, పేదరికాన్ని నిర్మూలించే దగ్గర కానీ ఎందుకు ఉండడం లేదనే ప్రశ్న ఇవాళ మొత్తం యావత్ ముస్లిం సమాజం వైపు నుంచి వస్తుంది. ఇవాళ మీరు చెప్తున్నటువంటి పాత బస్తీకి మనం వెళ్ళి చూద్దాం ఒక్కసారి. మళ్ళీ కూడా పాత బస్తీలో మాత్రమే కాదండి, ఈ హైదరాబాద్ నగరం మాత్రమే కాదు, ఏ ప్రాంతంలోనైనా ముస్లింలుగా ఉన్న వాళ్ళ మహల్లాలు, అంటే ఆ వాడలు, ఆ గల్లీలు ఇప్పటికి కూడా దయనీయమైన స్థితిలో జీవనం కొనసాగిస్తాను. ఆడబిడ్డలకు చదువుకు దూరంగా చాలా మంది బిడ్డలు చదువుకు దూరంగా ఉంటున్నారు. చాలామంది ఇవాళ మీకు తెలుసో లేదో, నేను జర్నలిస్ట్గా రిపోర్టింగ్ చేసిన వాస్తవాన్ని కూడా చెప్పదలుచుకున్నాను. అత్యంత దయనీయమైన బాధాకరమైన విషయం. ఎంత గొప్పలు చెప్పుకుంటున్న వాళ్ళు సిగ్గుపడాల్సిన అవసరం ఉన్నది. రంజాన్ మాసం సందర్భం వచ్చినప్పుడు సరైన ఉపాధి అవకాశాలు లేక, సరైన పనులు దొరకక, కనీస అవసరాలు తీర్చుకోవడం కోసం వేరే మార్గం లేక నేను నా కళ్ళతో చూసినాను. ఇది అత్యంత దయనీయమైన పరిస్థితి. మనసున్న ప్రతి ఒక్కరు కూడా మనసుతో చూసి ఆలోచించాల్సిన విషయం, మత కోణంలో కాకుండా. రీసెంట్గా కూడా ఇంకా ఆ పరిస్థితి కొనసాగుతూ ఉన్నది. రంజాన్ పండుగ వచ్చినప్పుడు ఇదే పాత బస్తీలో ఈ ప్రాంతంలో రాజులుగా విరాజిల్లి, తర్వాత శంషేర్లుగా చెప్పబడుతున్నటువంటి, తర్వాత పహిల్వాన్లుగా, నవాబులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళుగా చెప్పబడుతున్న వాళ్ళు ఉన్నారు కదా. మరి ఇక్కడ కళ్ళు తెరిచి ఆలోచించి గల్లీలోకి వెళ్ళి చూడండి. డాక్టర్ల ఈ చిన్న చిన్న క్లినిక్స్ దగ్గర, తర్వాత కొన్ని హాస్పిటల్స్ దగ్గర ఆరోగ్యవంతమైనటువంటి అమ్మా నాన్నలు, ఆరోగ్యవంతమైనటువంటి కొడుకులు, బిడ్డలు వరుసలో క్యూ కట్టి నిలబడి ఉంటారు. నేను దీన్ని గతంలో 2007, 8, 9 దాకా రిపోర్టింగ్ కూడా చేశాను, కొన్ని వార్తలు కూడా చేశాను. అది ఇంకా ఆ పరిస్థితి ఉంది. ఎందుకు కట్టి ఉంటారనేటటువంటి విషయాన్ని కనుక మనం లోతుగా వెళ్ళి చూస్తే, రంజాన్ పండుగకు సేమియాలు, పాలతో చేసుకునేటువంటి షీర్ కుర్మా చేసుకోవడం కోసం, ఆ బిడ్డలకు ఒక పూటైనా మంచి ఆహారం పెట్టడం కోసం ఆ అమ్మ, ఆ తల్లిదండ్రులు, ఆరోగ్యమైన తల్లిదండ్రులు రక్తం అమ్ముకుంటున్నారు. ఆ ఆరోగ్యవంతమైనటువంటి బిడ్డ, కొడుకు, నాన్న, అమ్మ కష్టాల్లో అక్కడ ఉన్నారు కదా, మేము కొంత సపోర్ట్ ఇవ్వాలి వాళ్ళకని వాళ్ళ రక్తం అమ్ముతున్నారు. ఇంత దయనీయమైన పరిస్థితి ఇక్కడ ముస్లింలో ఉన్నది. చాలామంది మాట్లాడుతున్నారు మతం కోణంలో, మొత్తం ముస్లింలు ఒక ఘాటికి గట్టి, ఏదైనా ముస్లింలు అందరూ బాగుపడిపోయినట్టు, ముస్లింలు అందరూ నవాబుల
వారసులైనట్టుగా మాట్లాడుతున్నారు. ఈ దేశంలో అత్యంత దయనీయంగా ముస్లింలు ఉన్నారు. మీ చేతగానితనం వల్ల కదా, మీ మీ రాజకీయ లబ్ధి కోసం మీరు చేసేటటువంటి ఆటలో పావులుగా వాడుకుంటున్నందువల్ల కదా. కనీసం వాళ్లకు రేషన్ కార్డులు ఉన్నాయా లేవా, రేషన్ సమయానికి అందుతున్నదా లేదా, కనీసం వాళ్ళు స్కూల్కి వెళ్తున్నారా లేదా, పెద్ద పెద్ద ఆసుపత్రులు కట్టించామని చెప్తున్నారు కదా. ఇవాళ మీ గల్లీలలోనే ఉన్నటువంటి పేద బస్తీల్లో వైద్యం అందక చనిపోతున్న ముస్లింలు ఎంతమందో ఒకసారి చూడండి. ఎంత దయనీయమైన పరిస్థితి. ఏం వాళ్ళు ఈ దేశ పౌరులు కాదా? వాళ్ళు ముస్లిం కుటుంబంలో పుట్టడం వాళ్ళు చేసుకున్న నేరమా? వాళ్ళు రాసి పెట్టుకున్నారా? వాళ్ళ అదృష్టమో దురదృష్టమో ఈ కులంలో పుట్టినారు, ఈ మతంలో పుట్టినారు. మీ తోటి వాళ్ళే కదా, మీ పక్కన ఉన్నారు కదా, మీకు సేవలు చేస్తున్నారు కదా. ఆలోచించాలి కదా, కనీసం కళ్ళతో చూడాలి కదా, మనసుతో చూడాలి కదా. పండగ రోజు మీరు షేర్వానీలు వేసుకొని అలాయి బలాలు చేసుకుంటే కాదు కదా. మీరు మాత్రమే షీర్ కుర్మాలు తిని, మీరు మాత్రమే ఏమంటారు రాజవంశీకుల వంటలు టర్కీ నుంచి అక్కడి నుంచి ఉత్పత్తి వచ్చినటువంటి వంటల్ని తింటే కాదు కదా. కనీసం వాళ్ళు ఒక బగారా అన్నం వండుకొని, ఒక బిర్యానీ వండుకోవడం కోసం ఒక సేమియాలు వండుకునేటటువంటి స్థితి వాళ్ళకి లేదు కదా. దీనికి కారణమైనటువంటి వీళ్ళ పట్ల ముస్లిం సమాజం ఆలోచించాలి నేను కోరుతా ఉన్నా. ఇప్పటికైనా విజ్ఞత కలిగిన ముస్లిం సమాజం ఆలోచించాలి. తర్వాత ఇంత పేదరికాన్ని అనుభవిస్తూ కూడా వాళ్ళని మోస్తూ వాళ్ళని గౌరవిస్తూ వస్తున్నందుకు వాళ్ళ రుణం తీర్చుకోవడానికి మీరు ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి ప్రయత్నమైనా చేయండి. లేదంటే ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింల దారిద్ర్యం రూపుమాపడం కోసం కదిలి వచ్చే శక్తులకు చేయుతనివ్వండి. ఒకవేళ అటువంటి అడ్డుకునే ప్రయత్నాలు ఇప్పటిదాకా చేసినారు, ఏదో రాజకీయ పార్టీ చెప్పి ఆ గల్లీలో ఇంకొక ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన తిడుతుంటాడు, ఆయన తిడుతుంటాడు. కానీ మధ్యలో బలైపోతున్నది ఎవరంటే పేద ముస్లింలు. నేను మళ్ళీ చెప్తున్నా, చాలా ఆర్ద్రత నిండిన హృదయంతో చెప్తా ఉన్నా. నేను పేదరికాన్ని దగ్గరగా చూసిన వాడిగా కూడా చెప్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ పాపం ఆడపిల్లల్ని తీసుకొని, చిన్న పిల్లల్ని తీసుకొని గల్లీల్లో జీవనం కొనసాగించాలి. అంత దుర్భరమైన స్థితికి మార్పు వస్తుంది నమ్మకం. నేను మళ్ళీ ఇక్కడ మాట చెప్తున్నా, ఇక్కడ ఒక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఇది ఎంత దూరం వెళ్ళినా సరే వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు సంబంధించిన అంశం తీసుకొని కూడా ఆందోళన చేసినారు కదా. ఈ దేశంలో అత్యంత సంపద కలిగినటువంటి సంస్థగా వక్ఫ్ బోర్డుకు పేరున్నది కదా. నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నా, అడుగుతా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా. ఇంత అద్భుతమైనటువంటి ఆస్తులు కలిగి అత్యధిక ధనవంతంగా ఉన్నటువంటి సంస్థ ముస్లింలదని చెప్పబడుతున్నప్పుడు ఈ ముస్లింల పేదరికం ఎందుకు ఉండాలి? ఇక్కడ పేదరికానికి ఉండేవాడి వీడి స్టేక్ హోల్డర్ కాదా? వీడి భాగస్వామి కాదా? ఎవరి కోసం ఆ విరాళాలు తీసుకొని పెట్టినారు? ఆ విరాళాలు దేనికోసం ఉన్నాయి? మీ ధార్మిక సంస్థలు నడుపుకోవచ్చు, తర్వాత ఆధ్యాత్మిక చింతనను పెంపొందించుకోవచ్చు, ఆచారాలు పాటించవచ్చు, సంప్రదాయాలను కొనసాగించవచ్చు. తర్వాత మరీ ముఖ్యంగా ఇంకా మతపరమైనటువంటి అంశాల పట్ల మీరు ఎంతైనా చొరవ తీసుకోండి, నో ప్రాబ్లం. కానీ పేదరిక నిర్మూలన జరగాలి కదా. ఎవరైనా మీలాంటి వాళ్ళు, మాలాంటి అలాంటి వాళ్ళు ఎవరైనా పేదలని కొంచెం అభివృద్ధిలోకి తీసుకురమ్మని, వాళ్ళకి చదువు చెప్పమని, వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వమని, అవసరమైతే అనాథలుగా ఉన్నటువంటి పిల్లల్ని ఆదుకోమని, అనాథలుగా ఉన్నటువంటి తల్లిదండ్రులను ఆదుకోమని, వృద్ధులను ఆదుకోమని, ఆశ్రమాలు పెట్టమని ఆస్తులు ఇస్తే ఆ ఆస్తులు గుట్టలుగా పేరుకుపోయి మీ దగ్గర పెట్టుకుంటే, కనీసం దాని జవాబుదారితనం లేకపోతే, ఈ పేదవాడిగానే ఉంటే వీడి హక్కు కదా, వీడి ఆస్తి కదా, మీరెవరండి అనుభవించడానికి? ఈ పేద ముస్లింకి ఎందుకు అందకూడదు అంటున్నా నేను. ఈ ప్రశ్న బహుశా ఇంతవరకు ఉత్పన్నం కాలేదు, కానీ ఉత్పన్నం అవుతుంది. ఈ పేదవాడు ప్రశ్నించే పరిస్థితి వస్తుంది. తప్పకుండా పేద ముస్లింల ఐక్యత వర్ధిల్లుతుంది, పేద ముస్లింల తిరుగుబాటు మొదలవుతుంది. పేద ముస్లింలు అందరూ కలిసి ఎవరైతే ముస్లింల పేరుతో రాజకీయం చేస్తున్నారో వాళ్ళకు రాజకీయ సమాధి కట్టేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. రావాలని కూడా కోరుకుంటున్నా. మత విద్వేషాలు రెచ్చగొట్టేవాడు ఏ కులపోడైనా, ఏ మతం వాడైనా, ఏ రాజకీయ పార్టీ వాడైనా, విజ్ఞత కలిగినటువంటి సమాజమా ఒకసారి ఆలోచన చేసి ఈ రకమైనటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి నిర్మాణాత్మకమైనటువంటి భారత నిర్మాణంలో మన భాగస్వామ్యం అందించాలని నేను కోరుకుంటా ఉన్నా. ఎస్, థ్యాంక్ యూ సార్. మొత్తానికి ఒక ముస్లింగా మీరు ఖండించి, ముస్లిం ప్రజలు కూడా జరుగుతున్న రాజకీయ క్రీడని ఏ కోణంలో చూడాలి, రాజకీయాల్లో కూరుకుపోయి వారు చేస్తున్న ఆ క్రీడకు బలవ్వకుండా మనం ఆలోచించాల్సింది ఏ విధంగా ఉండాలి, భారతదేశంలో పుట్టినందుకు బ్రతుకుతున్నందుకు అనే ఒక మంచి సందేశం ఒక ముస్లిం నుంచి ముస్లిం ప్రజలకు ఈరోజు గట్టిగా వెళ్ళిందని, అలాగే ప్రతి భారతీయుడిగా ఎదుగుతున్న బ్రతుకుతున్న ప్రతి పౌరుడు కూడా ఇప్పుడు ఉండాల్సిన తీరు గూర్చి చక్కగా వివరించారు. ఈరోజు మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు పల్లవి టీవీ ప్రేక్షకుల తరపున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు కూడా.